నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈఎస్ఐసి ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టు కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా, మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ ప్రెస్ నోటీస్లో ఏముందంటే కనుక ఈ యొక్క ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించిన 194 మీటింగ్ అనేది జరిగింది ఈ రోజున. ఓకే, అయితే ఇందులో మాండవీయ గారు కొన్ని కీలక అప్డేట్స్ అయితే తీసుకొచ్చారండి. ఓకేనా, దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియో చెప్పబోతున్నాను అనమాట. కొంచెం కిందకి స్క్రోల్ ఆన్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకేంటంటే అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. అయితే ఈ యొక్క ఏబీవీకేవై ఈ స్కీమ్ గురించి తెలియని వాళ్ళకి ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఓకేనా, ఈ యొక్క అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన అంటే ఏంటి అనేది ఒక ముక్కలో చెప్తాను మీకు. ఎవరైతే ఈఎస్ఐసి ఖాతాదారులు ఉన్నారో ఆ యొక్క ఈఎస్ఐసి ఖాతాదారుడు ఏదైనా కారణం చేత అంటే కంపెనీతో గొడవలు పడకుండా, వాళ్ళకి ఎట్లాంటి కేసులు లేకుండా, ఓకేనా, క్రిమినల్ కేసులు, పోలీస్ కేసులు అట్లాంటివి లేకుండా తన ఉద్యోగం మానేశాడు. ఓకేనా, ఏదో కారణం చేత అంటే అంగవైకల్యం చేత కానివ్వండి, లేకపోతే కంపెనీ మూసేయడం కానివ్వండి, వేరే కారణాల చేత ఉద్యోగం పోయింది. అట్లా పోయిన వ్యక్తికి ఒక 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం అనేది అతని శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీలో 50%, ఇంతకుముందు మనకు 25% ఉండేది, దాని మధ్యలో మనకి ఒక 50%గా మార్చారనమాట. 50% ఒక 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నమాట. అంటే ఈఎస్ఐసి ఖాతా ఇస్తుందన్నమాట మీకు. ఓకేనా, అట్లా బయటకు వచ్చేసిన వాళ్ళకి అంటే ఉద్యోగం మానేసిన వాళ్ళకి ఏదైనా కారణం చేత. ఈ విషయం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ప్రీవియస్లో ఎప్పుడో మాట్లాడుకున్నాం, చాలామంది మర్చిపోయి ఉంటారు. ఓకేనా, అయితే ఇది మనకేంటంటే 1/7/2024 వరకు ఉండేది ఇంతకుముందు. దాన్ని పెంచుతూ 30/6/2026కు పెంచుతూ మనకి మాండవీయ గారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. మాన్సుఖ్ మాండవీయ గారు. నిజంగా ఈఎస్ఐసి ఖాతాదారులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా, ఇది 30/6/2026 వరకు వర్క్ చేస్తూనే ఉంటుంది. ఈలోపు ఎవరైనా ఎట్లా ఉద్యోగం మానేసినట్టయితే కనుక అట్లాంటి వాళ్ళకి 90 రోజులు 3 నెలల పాటు వాళ్ళకి ఒక 50% వాళ్ళ శాలరీలో 50% మనకి కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనమాట. మీకు ఎప్పుడైతే ఒకవేళ మీ ఉద్యోగం పోయింది, కంపెనీ లాక్డౌన్ అయిపోయి కంపెనీ మూసేసో సంథింగ్, లేకపోతే మీరు ఏదైనా అంగవైకల్యం చేత మీరు మానేస్తే కనుక దీనికి అప్లై చేసుకోండి. ఓకేనా, అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజనకి ఒక 30 రోజుల లోపు అప్లై చేసుకోండి. 30 రోజుల తర్వాత మీ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే వస్తుందన్నమాట. మనం ఇది ఈఎస్ఐసి పోర్టల్ నుంచి అప్లై చేసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉన్న ఈఎస్ఐసి కార్యాలయాన్ని కాంటాక్ట్ అయినా అక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా, 30/6/2026 వరకు ఇది వర్తిస్తుంది. ఓకే, అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే వీటిలో భాగంగా ఇంకో విషయం కూడా మనకి చెప్పారన్నమాట. అది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈఎస్ఐసి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిఎంజేఏవై ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉంటాయండి. ఓకేనా, పిఎంజేఏవై కింద ఏవైతే ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉంటాయో ఆ హాస్పిటల్స్లో మీరు వైద్యం చేసుకోవచ్చు అనమాట ఇక నుంచి. ఓకేనా, పిఎంజేఏవై హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఈ కార్డు ఏదైతే వర్తిస్తుందో ఆ హాస్పిటల్లో ఈఎస్ఐసి ఖాతాలు కూడా వాళ్ళైతే వైద్యం చేయించుకోవచ్చు. అది కూడా ఏంటంటే దానికి ఎట్లాంటి లిమిట్ ఉండదని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, దానికి ఎట్లాంటి లిమిట్ లేదు. మీరు ఎంచక్గా ఎంపానల్డ్ హాస్పిటల్స్, పిఎంజేవై ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈఎస్ఐసి ఖాతాల్లో వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పేసి అయితే మనకి క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారన్నమాట. నిజంగా ఇది ఈఎస్ఐసి ఖాతాదారులకి రెండో గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా, హాస్పిటల్స్ అనేవి మన దగ్గరలో చాలా తక్కువగా ఉంటాయి. ఈ యొక్క పిఎంజేవై వర్తించే హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మీరు వైద్యం చేయించుకోవచ్చు అనమాట. ఓకే, దీంతో పాటు మరికొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ హాస్పిటల్స్, ఈ ఈఎస్ఐసి హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే డిస్పెన్సరీస్ కానివ్వండి, అలా డీసీబీఓస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీటన్నిటిని అందరికీ అందుబాటులో ఉండేలాగా దగ్గరలో ఉండేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన భూసేకరణ కూడా జరుగుతుందన్నమాట. ఓకేనా, మీ దగ్గరలో, మీ ఏరియా దగ్గరలో కూడా మీకు ఈఎస్ఐసి హాస్పిటల్స్, ఈఎస్ఐసి ఆఫీసులు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. ఓకేనా, త్వరలోనే మనకి ఇవన్నీ కూడా వస్తాయి. అయితే మనకి మెయిన్లీ అప్డేట్స్ ఏంటంటే ఈ యొక్క అటల్ బీమిత్ వ్యక్తి
కళ్యాణ్ యోజన కింద సో వీళ్ళు 36/2026 వరకు ఉద్యోగులకి 3 నెలల పాటు ఆఫ్ శాలరీ ఇస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే PMJAY కింద ఎంపాల్ హాస్పిటల్స్ కూడా మీరు చూపించుకోవచ్చు అనమాట, వైద్యం చేయించుకోవచ్చు. ఓకే, సో నిజంగా ఇది ESIC ఖాతాదారులకి గుడ్ న్యూస్ అండి. సో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే ఇలాంటి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.